రైట్, ప్రస్తుతం మంత్రి బొత్స సత్యనారాయణ వైజాగ్లో మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మీకు 48 గంటల టైం ఇస్తున్నామని చెప్పి మరి దాని మీద స్పందన లేదు. ఎవరైనా రాజకీయాల్లో వచ్చి నేను ఇన్నాళ్ళు 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యకు నాకు చిత్తశుద్ధితో నేను దాని గురించి పోరాటం చేస్తున్నాను, దాని మీద ఇగో నేను ప్రజల ముందుకు వెళ్తాను అని చెప్పి వాళ్ళు చెప్తారు. మనం ఎన్నో చూసాం, దేశ రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ చూసి దాని మీద జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కానీ లేదు, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా కూర్చున్నప్పుడు ఆయన పార్టీ మీద చేసిన పోరాటం కానీ, ఆయన తండ్రి గారు ఉన్న పార్టీ మీద చేసిన పోరాటం కానీ, ఈ మధ్యకాలంలో జరిగిన సీక్వెన్స్ కానీ ఈయన కొత్త బంధం మొదలెట్టాడు. ఈయన ఏమనుకుంటున్నాడో అర్థం అవట్లేదు. ఏమంటే మళ్ళీ ఇంకో 40 గంటల్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను, మళ్ళీ ఏం వస్తావు, ముందుకు వస్తావు, ఏంటి వస్తావు, వచ్చి ఏం చేస్తావు, ఇప్పుడు ఏం చేసావు? ఎవరంటే మంత్రులు వచ్చి ఆ రోజు ఈ రకంగా అధికారులు ఉన్నప్పుడు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడికి ఈ రకంగా మాట్లాడారు అని వెనక ముందు అవి కట్ చేసి ఆయనకి ఏదైతే ఒక వాక్యం ఆ వాక్యాన్ని వచ్చి పెడతాడు ఆయన అందంగా. ఇలాంటి లాజిక్లు, ఇలాంటి మ్యాజిక్లకి ఈయన పేటెంట్ అందరికీ తెలుసు, రాష్ట్ర భారతదేశంలో అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లే. మొన్నే ఆయన ఎవరు ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా చెప్పాడు ఏమని, చంద్రబాబు యూఎన్ త్రో లీడర్ అని చెప్పి ఉపయోగించుకుంటాడు, పంపించేస్తాడు అని. రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఈయన అటువంటి నాలుడి పేటెంట్, ఈయన పేటెంట్. ఆయన వచ్చి అంటాడు, ఇవాళ పెద్ద పేపర్లో వచ్చి ఇవాళ వెనక్కి తోకముడిచారు. ఏంటి తోకముడ్డం? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏదైతే మాట ఇస్తే పని చేయాలనే రీతిలో ఆ నేపథ్యంతో ఆ పట్టుదలతో ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో పుట్టింది ఈ పార్టీ. ఆయన ఎలా అయితే ఆ రోజు ఎన్నికల్లో చెప్పిన మాటలు నెరవేర్చడానికి ఏ కార్యక్రమాలు చేశాడో, ఈ ప్రజా ఉదయాల్లో ఏ రకంగా చిరస్థాయిగా ఆయన స్థానాన్ని సంపాదించాడో ఆ రకంగా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కార్యక్రమం చేసి వస్తున్నాడు. అది పేటెంట్ అయ్యారు. ఇవాళ ఏదైనా మాట చెప్తే మాట మీద నిలబడతారా అని. నీ జీవితంలో చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఒకసారి. మళ్ళీ మీకు తెలుసు ఆయన బుద్ధి. ఒక్కసారి ఏ మాట మీద నిలబడ్డా, ఏ మాట నేను చెప్పిన మాట ఆయన నెరవేర్చాడా చెప్పండి. వైసీపీ పార్టీ కంటే కరెంటు వస్తే ఓటేస్తే కరెంట్ షాక్ కొడుతుందని ఆ రోజు చెప్పాను అన్నాడు. ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పాను. ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పావు. ఏం చెప్పావు? అంతకుముందు ఎన్నికలప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తే తిగిలి మీద బట్టలు ఆరబెట్టుకోవాలన్నావు. అదే కరెంట్ మాట చెప్పావు. ఏమైంది? దేశమంతా ఇవాళ ఆ ఉచిత విద్యుత్ చెప్తుంది. ఇది వాస్తవం కాదా? మరి అలాగే ఇవాళ వైసీపీ పార్టీకి ఇవాళ ఓటేశారు కాబట్టి, వైసీపీ పార్టీని ఆదరించారు కాబట్టి, సమాజం కోసం
అభివృద్ధి సమాజ అభివృద్ధి కోసం, రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్న 13 జిల్లా అభివృద్ధి కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కంగన కొట్టుకుని కార్యక్రమాలు చేస్తూ వికేంద్రీకరణని 3 ప్రాంతాల్లో ఇవాళ రాజధానిని కేంద్రాలుగా గుర్తించి వాటిని రాజధానిగా ప్రకటించడం జరిగింది. నువ్వేం చేసావు? ఏమనంటే కేంద్రం జోక్యం చేసుకోవాలి అని అంటున్నావు. కోర్టులో కేసులు వేయిస్తున్నావు. ఏదో చిన్న చిన్న సాంకేతిక కారణాల్లో లోపాలు ఉంటే అవి పణంగా పెట్టుకొని నీకున్న అనుభవంతో, నీకున్న ఏదైతే మ్యానిపులేషన్ ఉన్న అనుభవంతో ఆ మ్యానిపులేషన్ని అందులో జోడించి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకపరుస్తూ ఒక ఎన్ఆర్సీ గారిగా ఇవాళ రాష్ట్రానికి దాపరించావు. ఇవాళ కేంద్రాన్ని అన్నావు. కేంద్రం ఏం చెప్పింది? ఇవాళ ఎప్పుడు కోర్టులో వేసావు. కోర్టు ఎప్పుడికి ఇప్పుడే కేంద్రం వేసిన ఎప్పుడు ఇవాళ వచ్చింది. రాజధాని అంశం హైకోర్టులో కేంద్ర అంశానికి అఫిడవిట్. ఇది అఫిడవిట్. రిట్ పిటిషన్లో కేంద్రం అఫిడవిట్ వేసింది. ఏమని? 2014 విభజన చట్టంలో సెక్షన్ 6 ప్రకారం కేంద్ర కమిటీ వేసింది. 2014లో శివరామకృష్ణ ఆధ్వర్యంలో కేంద్రం ఏర్పాటు, రాజధాని ఎక్కడ పెట్టాలనేపై కమిటీ పరిశీలన జరిపింది. ఆగస్టు 30, 2014 నివేదిక సమర్పించిన శివరామకృష్ణ కమిటీ 2015లో అమరావతి నాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజధానిగా ప్రకటించింది. ఆగస్టు 30, 2014 నివేదిక సమర్పించిన శివరామకృష్ణ కమిటీ సమర్పిస్తే 2015లో అమరావతి నాటి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రకటించింది. అమరావతిని రాజధాని ప్రకటించడంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదు. అర్థమైంది కదా? జూలై 31, 2020 ఏపీ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ చేసింది. పరిపాలన వికేంద్రీకరణ సంబంధించి గెజిట్ విడుదల చేసింది. గెజిట్ ప్రకారం ఏపీలో 3 పాలనా కేంద్రాలు ఉంటాయి. 3 పాలనా కేంద్రాలు రాజధానిగా గెజిట్ పేర్కొంది. గెజిట్లో శాసన రాజధానిగా అమరావతిని పేర్కొన్నారు. గెజిట్లో పరిపాలనా రాజధానిగా విశాఖని పేర్కొన్నారు. గెజిట్లో న్యాయ రాజధానిగా కర్నూలుని పేర్కొన్నారు కేంద్రం. బాబు చూసావా ఇది? బాబు చంద్రబాబు నాయుడు గారు చూడండి. ఎందుకంటే ఏదైనా సరే, ఏదైనా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి లోబడి, చట్టాలకు లోబడి, ప్రజల తాలూకు ఆలోచనలు లోబడి, ప్రజా శ్రేయస్సుకు లోబడి ఆ ప్రాంతాల అభివృద్ధి ఆలోచనలు పరిగణలో తీసుకొని కార్యక్రమాలు చేయాలి. నువ్వు చేసిందేంటి? నీ వ్యక్తిగత స్వార్థం కోసం, నీ దోపిడీ కోసం, నీ సామాజిక అభివృద్ధి కోసం, నీ వ్యక్తిగతంగా కోట్లాది కోట్లు వచ్చి నీ సంపాదన కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టింది వాస్తవం కాదా? ఏమంటే బొత్స గారు చెప్పారు ఆ రోజు అమరావతి రాజధానిగా ఉంటారని చెప్పి అమరావతి రాజధాని ఇవ్వాల కాదని ఎవరు చెప్పారు? ఇవ్వరా శాసన రాజధానిగా చెప్పాను కదా, కాదని ఎవరు చెప్పారు? విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పాము, 3వ రాజధాని. లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి అని చెప్పాము, కాదని ఎవరున్నారు? జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని చెప్పాము, కాదా? ఏంటి నీ తాలూకుది? ఇవాళ పత్రికలో చూశాను. నా ఎమ్మెల్యే, నాకు తెలుసు నువ్వు ఎమ్మెల్యేలే కాదు, నీ ఎమ్మెల్యేని, నీ ఎంపీని, నువ్వు అందరూ వదిలేస్తావు. ఎందుకంటే నీకు కావాల్సింది నీ స్వార్థం, నీ ఆస్తులు, నీ తాలూకా
సమయం వరకు ఆ దానికి ఎలా సంపాదించుకోవాలి, ఏ రకంగా చేయాలి, దానికోసం ఎవరినైనా తాకట్టు పెట్టేస్తాం, ఎవరినైనా పరంగా పెట్టేస్తాం, ఎవరినైనా వెన్నుపోవచ్చు, ఎవరినైనా చంపేస్తాం. వీళ్ళ కొత్త కాదు ఇది. నీ రాజకీయ జీవితం 40 సంవత్సరాల చరిత్ర తీస్తే అందులో పుట్రగా ఉంటాయి. ఎవరైనా నీ చరిత్ర రాయిస్తే ఇవన్నీ వస్తాయి. ఒక్క పేజీలో నీ గురించి మంచిగా రాయడానికి ఎక్కడ లేదే. 5 సంవత్సరాలు వచ్చి నీకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఈ 13 జిల్లాలో నేను ఈ కార్యక్రమం చేశాను, 5 సంవత్సరాల్లో ఒక మంచి కార్యక్రమం చేశానని చెప్పు. లేదు, ఈ రాష్ట్రంలో ఇన్ని వర్గాలు ఉన్నాయి, ఈ వర్గానికి ఒక మంచిగా కార్యక్రమం చేశాను, వాళ్ళని నేను వెన్నుదన్ను ఉన్నాను అని చెప్పు. మహిళలకు కానీ, రైతులకు కానీ, లేదా యువకులకు కానీ, సామాజిక పరంగా చూసినా సరే ఇంకో ఈ కులానికి కానీ, లేదు ఈ మతానికి కానీ చేశానని చెప్పు. నువ్వు నేను పేటెంట్ అని చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నావు? గత ఎంతకుముందు చేసిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పక్కన పెట్టు, గత 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన కార్యక్రమం చెప్పు. లేదే. పెద్ద పుట్టింగ్లో వచ్చి హైదరాబాద్లో కూర్చొని, జూముల్లో కూర్చొని అన్నా ఇంకెవడైనా మిమ్మల్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తారా చెప్పండి? నువ్వు వదులుకోక్కర్లేదు. నీ డబ్బు కోసం, నీ స్వార్థం కోసం, నీ ధన ఆర్జన కోసం నువ్వు వదులుకోక్కర్లేదు. నీ ఎమ్మెల్యేలు వదిలేస్తారు. మొన్న ప్రకటన చేశాం, గెజిట్ విడుదల చేశాం. త్వరలోనే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి శంకుస్థాపన చేయబోతున్నాం. మిగతావి కూడా చేయబోతున్నాం. అమరావతిని కూడా సైమల్టేనియస్గా మేము డెవలప్ చేస్తాం అని చెప్పాం. చెప్పిన మర్నాడే కోర్టులోకి వెళ్ళి స్టే తీసుకొచ్చి వచ్చి అంటే విశాఖపట్నంలో శంకుస్థాపన జరగకూడదు, విశాఖపట్నంలో అభివృద్ధి జరగకూడదు, కర్నూలులో ఏమీ జరగకూడదు. చర్చ ఏం చేస్తారు ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు? మీకు అసలు మీ ఆలోచన ఉందా? ఇంకెందుకైనా ఉందా చెప్పండి. రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలో నాయకులారా మీకు పెద్ద పుట్టిగా మాట్లాడతారు అని. మీకు అధికారం ఉన్నప్పుడైతే మీరు ఏం చేయలేదు. మీకు అధికారం లేదు. ఇప్పుడు లేకపోయినా ఇంకో పార్టీ వచ్చి అధికారం వచ్చి ఈ మంచి కార్యక్రమం చేస్తారంటే ఏం మాట్లాడతారు మీరు? ఆయన మరి చూస్తే నేను నా ఎమ్మెల్యేలు పోయినా పర్వాలేదు, ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఏ ఆలోచన చూసుకొని ఇంకా ఆ పార్టీలో మీరు వచ్చి కొనసాగుతారు. మీరు మొన్న వచ్చి ఇప్పుడు అంటున్నాడు యనమల రామకృష్ణుడు, విశాఖపట్నంలో భూ కబ్జాలు చేస్తున్నారు. దసపల్లా భూములు ఎవడయ్యా కబ్జా చేశాడు గత ప్రభుత్వంలో? ఎవరు చేశారు కదా దసపల్లా భూముల్లో? స్వయాన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు, నీ పార్టీ కార్యాలయం అక్కడ అందరూ ఎవరు? పప్పు బిళ్ళ పంచిపెట్టావే ప్రభుత్వం తాగుద్ది. సుప్రీంకోర్టులో కేసు ఉంటే కేసుకు వచ్చి ఎఫ్ఐఆర్ అవ్వకుండా ఎక్స్ పార్టీ దాన్ని డెసిషన్ ఇచ్చి సిగ్గుందా మాట్లాడడానికి? ఏమైనా మీకు దోచుకు తిని విశాఖపట్నాన్ని ఇవాళ మళ్ళీ వచ్చి తగుదమ్మా అంటూ పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద కబుర్లు, పెద్ద పెద్ద మాటలు ఇవాళ మాట్లాడుతున్నారు. ఒక్క నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే అంతసేపు అమరావతి మీకు కాదన్నామా? అమరావతి అది పరిపాలన రాజధాని నేను చెప్పాను కదా.
అది శాసనసభ చెప్పాం కదా మేము. దాన్ని ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన మాట ఏదైతుందో మాట ప్రకారం ఆ రైతులకు వచ్చి ఆదుకుంటామని చెప్పాం కదా. ఇవాళ వరకు రైతుకి అనా పైసా కూడా బకాయి లేకుండా ఇచ్చిన దాన్ని ఇంకా ఎన్హాన్స్మెంట్ చేస్తూ కౌళ్ళు ఇస్తూ ఆ అభివృద్ధి కోసం మొన్న నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను వెళ్ళి పరిశీలన చేసి అన్ని చేసుకొచ్చాం. చూస్తే ఆ రోజు అంత నాకు కడుపు తరుక్కుపోయిందండి. ఆ వెళ్ళడానికి కనిపెట్టి రోడ్డు, ఆ కరకట్ట రోడ్డు కూడా వేయలేదు కనీసం. ఆఫ్టర్ ఆల్ అది వచ్చి 200 కోట్లు పెడితే అయిపోయిన రోడ్డుని అది డబుల్ రోడ్డు చేయకుండా చేయలే. వీళ్ళు వచ్చంటే పెద్ద పుట్టుకాగనం వచ్చి స్వర్గానికి ఎగిందిన సామెతలాగా వీళ్ళు వచ్చి పెద్ద దానికి వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలతో 5 లక్షల కోట్ల రూపాయలతో వీళ్ళు అది అభివృద్ధి చేస్తారంట. అది వచ్చి సెల్ఫ్ సస్టైన్ అంట. ఎవరు నమ్మాలి? ఎవరు నమ్ముతాడండి దీన్ని? నీకు 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని మీద నేను చెప్తుంది అబద్ధమా? 100 సార్లు చెప్పారు, ఒకసారి కాదు 100 సార్లు చెప్పారు. ఇదిగో అంకీలు, అందులో 348 కోట్లు ఓన్లీ ఆర్కిటెక్చర్కే వాళ్ళకి వచ్చి కన్సల్టెంట్ ఫీజు ఇచ్చి నువ్వు కన్సల్టెంట్కి వచ్చి 348 కోట్లు ఫీజు ఇచ్చి ఇందులోను ఏంటిది ఈ దోపిడీ? మళ్ళీ ఇవాళ వచ్చి చదువుదామాలంటూ నువ్వు రాజీనామా చేసి మేమెందుకు రాజీనామా చేస్తామయ్యా? నాకు అర్థం అవ్వట్లేదు. నిజంగా నీకు శత్రుత్వం ఉంటే, నిజంగా నీకు నీ మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు చెప్పిన మాట ప్రజలు వస్తే నీ చెప్పిన మాట నమ్ముతాను అనుకుంటే చెయ్యి, రా ప్రజల ముందుకు రా. గత చరిత్ర చూసుకుంటే నాయకులు మా పెద్దలందరూ అలాంటి కార్యక్రమాలు చేశారు. ఈయనంటే ఛాలెంజ్ చేశాడంట 45 గంటలు. మేము వచ్చి తోక ముడిచామంట, మేము పారిపోమంట, ఇది వచ్చి పెద్ద పుల్ అంట, మేము వచ్చి బిల్లు అంట. ఏం మాటలు ఇవి? పనికి మాల మాటలు విను. దానికి వచ్చి గంటకి చర్చలు, ఇంకా దానికి మీద వచ్చి వివరణలు ఇవి ఇంకా పనికి మాల వివరణలు, పనికి మాల చర్చలు పెట్టుకొని ఏం ముద్రించామని ఆ రోజు చెప్పారంట. ఎస్, ఎందుకు చెప్పాను? కడుపు బాధతో చెప్పాను. 5 సంవత్సరాల అద్భుతమైన అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడికి ఎంత అద్భుతంగా తయారవలసిన అవకాశాన్ని దాని అందరూ శ్మశానంలో తయారు చేసి ఇంకేడయ్యా వచ్చి చూస్తాడు, ఏం చూడడానికి వస్తాడు అతనా అని చెప్పాను. ఎస్, ఇవాటిగా మాట మాకు అంటూ ఉన్నాను. నేను అనలే. సందర్భం ఏం సందర్భం అది? ఏం చేసావు నువ్వు అక్కడ? ఎందుకు కేంద్రం ఎప్పుడు ఇచ్చింది? శివరామకృష్ణ కమిటీ మీరు వేసాం, కానీ రాష్ట్రం వచ్చి ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. ఆనాటి రాష్ట్రం, ఆనాటి ప్రభుత్వం మాకు దాంట్లో భాగస్వామ్యం లేదని ఎందుకు చెప్పింది? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇప్పటికైనా మైండ్ సెట్ మారుతుందా చంద్రబాబు నాయుడు అనుకోకి? పార్టీ పోయినా పర్వాలేదు, ఎమ్మెల్యేలు పోయినా పర్వాలేదు, ఎంపీలు పోయినా పర్వాలేదు, ఎవరు పోయినా పర్వాలేదు, కానీ ఆయనకు మాత్రం ఆయన సమాజం ఏమైపోయినా పర్వాలేదు, కానీ ఆయన సమాజ వర్గం మాత్రం ఆయన మాత్రం బాగోవాలి. ఎక్కడ బిరామీలందరూ బాగుపడాలి. వాళ్ళ కోసమే ఈ ప్రభుత్వం, వాళ్ళ కోసమే ప్రజలు వచ్చి మనల్ని ఎన్నుకున్నారు. ఏంటిది? ప్రజాస్వామ్యంలో 10 మందికి అవకాశం కల్పించే ఏర్పాటు చేసుకోవాలి. ఇవాళ చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, విశాఖపట్నం ప్రజలు, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ఇందులో ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలందరూ అసత్వం చెందిన రాయలసీమకి ఇకనైనా సరే మాకు కూడా ఈ ఫలాల్లో భాగం కావాలని కోరుకుంటున్నారు. అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ఎంతెందుకు విజయవాడ, గుంటూరులో నిన్నటి వరకు రియల్ ఎస్టేట్ చూసుకుంటా అక్కడ ఏ రకంగా ఉందండి? ఇవాళ విజయవాడ, గుంటూరులో వెళ్ళండి, ఏ రకంగా ఉంది చూడండి. అక్కడ ఏ రకంగా తయారయ్యేవో
ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం అంటే 13 జిల్లాలు, ప్రభుత్వం అంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు 5 కోట్ల మంది లేదా 6 కోట్ల మంది, ఎంతమంది ఉంటే ప్రజలు ఆ సంఖ్య ప్రభుత్వం. అంతేగాని ఏ ఒక్కరో ఏ ఇద్దరో ఏ ఒక సమాజం కాదు ప్రభుత్వం అంటే. ఇవాళ మొత్తం తగడు పెట్టి తయారైపోయాడు. ఇవాళ చూస్తే నేను ఈనాడు పేపర్, ఉదయాన్నే ఈనాడు పేపర్ చూసి ఆంధ్ర చూసి ఆశ్చర్యపోయాను. ఏంటి భాష ఏంటి, చంద్రబాబు నాయుడు ఏంటి అంటే ఆయన ఏమనుకున్నాడు? ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలందరూ అక్కర్లేదా? ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలందరూ అటు తూర్పుగోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు ఈ 4 జిల్లాలు ఈ రాష్ట్ర మ్యాప్లో లేవా ఏంటి? లేదు అంటే ఆ రాయలసీమ 4 జిల్లాలు ఈ మ్యాప్లో లేవా అంటే రాష్ట్రంగా ఇది అనుకుంటే ఒక్క అమరావతి 29 గ్రామాలు అనుకుంటున్నాడు ఆయన. ఏ రకంగా? అలాగే సమయం పాటిస్తున్నాం, చూద్దాం 3 రోజులు పెట్టి పత్రికలు టీవీలు చూస్తున్నాను, అలాగా పరిశీలిస్తుంటే అసలు ఏమిటి అర్థం అవట్లే. ఏదో పిచ్చి పిలిపోయి ఏదో ఆయన ఏదో ఘన సాధించట్టు ఎవడో పారిపోయి రేపు ఎల్లుండి వచ్చి ఏం చెప్తావు, రేపు ఎల్లుండి వచ్చి ఏం చెప్తావు? ఏముంది చెప్పడానికి నీ దగ్గర? ఏం ఉద్ధరించామని, ఏం సాధించామని ఏం చెప్తావు? చేసినవన్నీ కూడా తప్పు పనులు చేసి 5 సంవత్సరాలు ఇంకో 20 సంవత్సరాలు వెనక్కి పోయి, ఇంతకుముందు కూడా చెప్పాను, ఆయన చెప్పడం కాదు నేను చెప్తున్నా, మేము పదే మళ్ళీ చెప్తున్నాం. రాష్ట్ర విభజన కంటే చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన సాగించే పాలన, ఆయన పనితీరు, తీసుకునే విధానాలు ఈ రాష్ట్రం తాలూకు అభివృద్ధికి అగాధం అయిపోయినాయి. ఇంకో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయాయి ఈ రాష్ట్రాన్ని ఆయన చేసిన తీరు. ఇది ఇవాళ కాదు చెప్తుంది, ఇంతకుముందు కూడా చెప్పాం. సమాఖ్యాంధ్ర ఉద్యమం జరిగింది, రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో నేను ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాను. కేంద్రం వచ్చి పిలిచింది, ఏం దీని మీద మీ నిర్ణయం జరిగింది, ఎందుకు చంద్రబాబు నాయుడు వెళ్ళి నేను నిర్ణయం చెప్పలేదు? రాష్ట్రంలో పిలిస్తే రాష్ట్రంలో రాలేదు, కేంద్రంలో పిలిస్తే కేంద్రానికి వెళ్ళలేదు. నువ్వు వెళ్ళావా? ఒక ప్రతిపక్ష పార్టీగా నీ నిర్ణయం చెప్పాల్సిన బాధ్యత నీకు లేదు. ఎక్కడైనా చెప్పినట్టుగా రికార్డులో ఉందో చూసుకోండి. ఎందుకు వెళ్ళలేదు మీరు? నువ్వంటే ఢిల్లీకి వచ్చి అఖిలపక్షం అనుకుని బయలుదేరుతావే, రాజకీయాల కోసం వచ్చి బయలుదేరుతావే, 10 మంది జాతీయ నాయకులు మోసం చేయడానికి బయలుదేరుతావే. మరి అంత సున్నితమైన అంశం రాష్ట్రానికి సంబంధించిన అంశం అయినప్పుడు ధైర్యంగా ఆ సమావేశానికి వెళ్ళి ఎస్ ఇది నా రాష్ట్రం, నా సొంతం రాష్ట్రం విభజించడానికి వీలు లేదని ఎందుకు చెప్పలేకపోయావు? ఎందుకు చెప్పలేదు? మా నెల సమైక్య అని చెప్పి ఎందుకు చెప్పలేదు? చెప్పి అడుగుతున్నాను. నేను ప్రత్యక్ష సాక్షి ప్రతి అంశంలో కూడా ఉన్నాను. కడుపు తరుక్కుపోయింది. ఇంకా నీ తాలూకా సాక్ష్యాలకి బతుకున్నారు, ఇంకా రోస ఇలాంటి మా వ్యక్తులు ఇంకా బతుకున్నారు. ఏం జరిగాయో అంతర్మతంగా మాకు తెలుసు. నువ్వు చేసిన నీచమైన కుటుంబమైన చర్యలకి, తీసుకున్న నిర్ణయాలకి, నువ్వు ఇచ్చిన లేఖలకి ఈ రాష్ట్రంలో ఏం జరిగే పరిణామాలు మాకు తెలుసు. ఎవరు ఇంకా లేదు. తప్పుడు పనులు చేసిన పనులు చేసి నీ రాజకీయ స్వార్థం కోసం, స్వలాభం కోసం పెద్ద మాటలు వచ్చి ఇవాళ మాట్లాడుతున్నాడు. ఇవాళ మళ్ళీ పెద్దగా మాట్లాడుతున్నాడు. ఇవాళంతా మళ్ళీ ఆ గతాన్ని మళ్ళీ జ్ఞాపకం తీసుకొస్తున్నాడు. ఇవాళ ఈయన ఉద్ధరించిన దానికి ఏం ఆ రోజు కమిటీ వేసి మాది రాష్ట్ర విభజన మా తాలూకా సిద్ధాంతం, మా పాలిట్ బ్యూరో చెప్పింది ఎర్రనాయుడు గారితో లెటర్ పంపలేదు. ఎర్రనాయుడు గారి అధ్యక్షుని కమిటీ వేసి చెప్పలేదా మీరు? లేదు డిసెంబర్ 7వ తారీఖు నాడు రాజశేఖర గారి అధ్యక్షున కేంద్రం వచ్చి సమావేశం పెట్టమంటే పెడితే ఎందుకు నువ్వు నీ అందరూ ఎందుకు రాలేదు ప్రతిపక్ష నాయకుడిగా? నీ తాలూకా తాపేదారులు అశోక్ గజరాజ్ని లేకపోతే నాగం జనార్దన్ రెడ్డిని లేదా చనిపోయిన ముద్దుకృష్ణాన్ని పంపించి ఏం చెప్పావు? రాష్ట్ర విభజన మా చేయమని చెప్పని ఆ రోజు చెప్పలేదు. అందుకు అక్కడ అసెంబ్లీలో తీర్మానం పెట్టమని ఈ 3 నాయకులు వాదించలేదా? ఆ సమావేశంలో నేను లేనా?
ఏంటిది? తర్వాత కేంద్ర హోంశాఖ వచ్చి మళ్ళీ పిలిచి మళ్ళీ సమావేశం పెట్టి మళ్ళీ ఆఖరిగా మీ నిర్ణయం చెప్పమంటే మేము పాలిట్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం, ఇదే మాది అంతిమ నిర్ణయం చెప్పిన మాట వాస్తవం కాదా? ఏం రాష్ట్ర ప్రజలందరూ మర్చిపోయారు అనుకుంటున్నావా నువ్వు? నీ నోటు తమాయింపుండి నీ నోటు మాట మాట్లాడితే అంటే అదే అనుకుని అందరూ మర్చిపోతారు అనుకున్నావా? ఏంటిది? ఇవాళ వచ్చి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మా పార్టీ విధానం వికేంద్రీకరణ. ఆ నిర్ణయం ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ గుమ్మం ముంగటిగా పరిపాలన రావాలని గ్రామ స్థాయి నుంచి ఇవాళ ప్రక్షాళన చేసుకుంటూ వ్యవస్థని పునరుద్ధరిస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. ఫస్ట్ వచ్చి వాలంటరీ వ్యవస్థ, విలేజ్ సెక్రటరీ వ్యవస్థ తీసుకొచ్చాం. రేపు జిల్లాలో చేయబోతున్నాం. ఉన్న 13 జిల్లాలని 23, 25, 26 భౌగోళికంగా అధ్యక్షులు వేసి వాళ్ళు ఏం చెప్తే ఆ ప్రకారం సాంకేతికపరంగా ఇబ్బందులు లేకుండా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేయాలని నిర్ణయం తీసుకుని ఆ కార్యక్రమం చేయబోతున్నారు. అందులో భాగంగానే పరిపాలన వికేంద్రీకరణకు వచ్చి 3 రాజధానులు చేసి ఒకదారి లెజిస్లేటివ్ క్యాపిటల్, ఒకదారి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఒకదారి వచ్చి జ్యుడిషియల్ క్యాపిటల్ అని నిర్ణయించి 3 ప్రాంతాలకి 3 పూర్వం ప్రజల తాలూకా అభ్యాతంగా చేస్తున్నారు. చేస్తుంటే ఏంటి చూస్తుంటే అంటే నీకు 29 గ్రామాలను నీ సామాజిక ప్రజలు తప్ప మరి మేము ఎవరు అక్కడ ఇక్కడ ప్రజలు కాదనుకుంటున్నావు నువ్వు? అంటే రేపు ఉదయం రండి రేపు వస్తానంటే ఏం అలా అంత నమ్మకం ఉంటే నీ మీద నమ్మకం ఉంటే చెయ్యి, ప్రయత్నం చేయి. ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యంలో ఏంటి ప్రయత్నాలు చేస్తారు? వాళ్ళకున్న పదవులు ఉంటే రాజీనామాలు చేసి మళ్ళీ ప్రజల్లో ఎన్నుకుంటారు. జరిగాయి కదా, పూర్వం జరిగాయి కదా అలాంటి పరిణామాలు. తెలుసు కదా, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు వచ్చి ఆయనతో పాటు ఎమ్మెల్యేలు అందరినీ రాజీనామా చేయించి ఏ రకంగా ఎన్నికల్లోకి వెళ్ళాడో చూసాం కదా. నువ్వు చూసాం, మేము చూసాం. ఒక విధానం, ఒక సిద్ధాంతం, ఒక మాట మీద ఇదిగో ఇది నా తాలూకా మాట, ఇది నా విధానం, ఇది నా మాట అని చెప్పి వెళ్ళాడు కదా. వెళ్ళు. సిగ్గుపోతారు ఎవరైనా సరే ఈ మాటలు మాట్లాడుతూ చూస్తుంటే. చ ఫైనల్ చూస్తుంటే ఏమంటుంది, ఎంతసేపు ఆయన కొడుకు, ఆయన ఆస్తి, ఆయన ప్రాపర్టీస్, దాని మీద వచ్చి వాల్యూ యాడ్ అవ్వాలి, పెరిగిపోవాలి, ఆయన బెనామీలు బాగోవాలి. ఇవి తప్ప ఇంకొక వ్యాపకమే లేదు. దానికి వచ్చి తాను ఒకరిద్దరు బయలుదేరుతారు. కన్స్ట్రక్టివ్ లేదు, మాటలు లేదు, భాష లేదు. ఇష్టారాజ్యంగా వల్గర్గా వాళ్ళ నోటికి ఏది మాటలు వస్తే ఆ మాటలు మాట్లాడతారు. ఏ రకంగా తయారైందంటే మళ్ళీ చెప్తున్నాం, దయచేసి రాష్ట్ర ప్రధానికి అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమతం ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల తాలూకా సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ఉన్న 5 కోట్ల మంది మారుమూల